హే గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమైరా షేక్. టుడే వీడియో వచ్చేసి బాదం పాలు తయారు చేస్తున్నాను. ఈ సమ్మర్లో కూల్గా తాగేయచ్చు. ఇంట్లోనే మనం బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దామా. బాదం మిల్క్ కోసం మెయిన్గా మనకి ఆల్మండ్స్ కావాలి, అలానే క్యాష్యూ నట్స్, షుగర్, వెనిలా ఫ్లేవర్ది వచ్చేసి కస్టర్డ్ పౌడర్, బాదం మిక్స్ అండి. ఇది వచ్చేసి పౌడర్ తీసుకున్నాను, బాదం డ్రింక్ మిక్స్ది. ఇంతేనండి బాదం మిల్క్ వచ్చేసి. ఇంకా ఆల్మండ్స్ మనం హాట్ వాటర్లో నానబెట్టాలి. అలా చేస్తే పైన ఉన్న స్కిన్ మొత్తం వచ్చేస్తుంది వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచితే. ఇంక ఇవి నానుతూ ఉంటాయి. మనం వచ్చేసి ప్రిపేర్ చేసేద్దాం. ఇంకా బాదం మిల్క్ కోసం ఇలాచీ వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్. ఒక 4 ఇలాచీ, కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేయాలి. ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది. మనం బాదం మిక్స్లో యాడ్ చేసేయచ్చు ఈ పౌడర్ వచ్చేసి. పాలు కాగబెట్టడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో వచ్చేసి నేను 2 లీటర్ మిల్క్ వేసాను. 2 లీటర్ మిల్క్ వచ్చేసి 200 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. కొంచెం చెక్ చేసి షుగర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే 200 గ్రామ్స్ సరిపోతుంది స్వీట్నెస్ వచ్చేసి. ఇంకా ఇలాచీ పౌడర్ కలుపుతున్నాను. షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ 2 మిక్స్ చేస్తున్నాను. ఇంకా అలానే అందులోనే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. వెనిలా ఫ్లేవర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఇది నేను 2-3 టేబుల్ స్పూన్స్ కలుపుతున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను కస్టర్డ్ వచ్చేసి. బాగా కలపాలి. మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి మనం మొత్తం మిక్స్ చేసి పెట్టాం కదండి పాలలో, అది స్టవ్ ఆన్ చేసి పెట్టాను. కాగుతున్నాయి. బాగా మరగనివ్వాలి, కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ కలిపాం కదండి, అది గడ్డ కట్టుతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. దాంట్లో గడ్డలు లాంటివి లేకుండా అలా కలుపుతూ ఉండాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం సేపు బాయిల్ అవుతూ ఉంటే ఇంకా మనం వచ్చేసి ఆ బాదం సోక్ చేసాం కదా హాట్ వాటర్లో, ఈ పైన స్కిన్ తీసేద్దాం. అంతలోకి పైన స్కిన్ మొత్తం తీసేసి సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అలానే బాదం మిల్క్ వచ్చేసి సమ్మర్లో బండ్లు చూస్తాం కదండి, స్టాల్స్ అవి ఉంటాయి ఎక్కువ. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే మనం బయటకు వచ్చినప్పుడు కూడా తాగొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఉంటాయండి. ఒక 2 డేస్ 3 డేస్ ఉంటాయి. బాదం మిల్క్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చు. ఈ సమ్మర్లో వచ్చేసి కూల్గా. పాలు వచ్చేసి కాగుతున్నాయి. బాగా మరిగినాయి. కొంచెం దగ్గరకు వచ్చింది, థిక్గా ఉన్నాయి. ఇంకా అలా ఉన్నప్పుడు బాదం మిక్స్ పౌడర్ ఉంది కదండి, అది వచ్చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కలపాలి. ఆ పొడి ఎంటీఆర్ బాదం మిక్స్ పౌడర్ అండి. ఇవి సూపర్ మార్కెట్స్లో అలా అవైలబుల్గా ఉంటాయి ప్యాకెట్స్ వచ్చేసి. బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి. మా బాబు అయితే టేస్ట్ చూడమని చేతిలో కొన్ని వేస్తున్నాడు. స్వీట్నెస్ ఎలా ఉందో టేస్ట్ చూడమని. నేను కలుపుతానని కలుపుతున్నాడు కూర్చొని టేబుల్ మీద. ఇంకా బాదం పాలు వచ్చేసి నేను ఆ కాగుతున్నాయి గ్లాస్లో వేసుకొని తాగి టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇంక ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, ఎప్పుడెప్పుడు తాగాలా అనిపిస్తుంది. ఇంకొన్ని అయితే వేసుకొని నేను జీడిపప్పు వేసి తాగుతున్నాను. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ బాదం పాలు
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.